ఆపరేషన్ బరువు తగ్గించుకోవడం కోసం ఇది చేయించుకున్నాడు లోపల ట్యూబ్ వేయించాడు. డిస్పోజ్ చేసేది అక్కడ చాలా ఉంది. చాలా మామగారి కంటే హలో ఆశా అదే ఈరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారనంటే అందరికీ సంతోషమైన రోజు. ఈరోజు దాదాపు 45 సంవత్సరాలు సినీ పరిశ్రమకు అంకితమైపోయి చాలా పలు రకాలైన పాత్రలు కూడా పోషించి ప్రముఖంగా ఇప్పటికి కూడా గిరిబాబు గారి సినిమాలు చూడాలి అనే అభిమానులు కూడా ఏర్పరచుకొని కళామ తల్లికి అంకితంగా వారి జీవితాన్ని కూడా ఎప్పుడూ సినీ రంగంలోనే కూడా చూపుకుంటూ ప్రజలకు సేవ చేయాలనేది గ్రామానికి రావునూతల గ్రామంలోనే పుట్టినరోజు కూడా జరుపుకోవాలని ఈరోజు ఇక్కడికి మనందరి ముందు సంతోషంగా వారిని చూడటం అనే దానికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ మాగుంట కుటుంబంతో వారి కుటుంబం అనేది అనుబంధం మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి ఎప్పుడు కూడా పెద్దలు గిరిబాబు గారు ఎప్పుడు అత్యున్నతమైన స్థానాల్లో ఉండి అతి ప్రేమ పాత్రంగా కూడా గడుపుతున్నారు. అదేవిధంగా నేను వారి కుమారులు రఘుబాబు గారు కూడా ఆ స్నేహితాన్ని కూడా కంటిన్యూ చేయటం అనేది సంతోషంగా భావిస్తూ వారు ఇప్పుడే చెప్పారు శాలువా వేసినప్పుడు ఆ బంధం తెగిపోలేదని. ఖచ్చితంగా ఎందుకేమిటంటే ఆ భగవంతుడు కూడా నేను కోరుకునేది ఏమిటంటే వారికి 100 సంవత్సరాలు నిండాలి ఇక్కడే రావినూతల గ్రామంలో. ఆ 100 సంవత్సరాల పండుగ అనేది కూడా మనం జరుపుకునేదానికి నేను కూడా ఖచ్చితంగా ఒక ముఖ్య అతిథిగా కూడా రావాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటూ ఉన్నాను. నేను వారి పెద్దలు వారి తండ్రి గారు కూడా అయితే 107 సంవత్సరాల్లో ఇంకా కూడా ఆయురారోగ్యాలతో కూడా ఉండటం చాలా భగవంతుడు ఇస్తున్న ఆశీస్సులు. కాబట్టి అదేవిధంగా గిరిబాబు గారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో కూడా ఉండాలనేది ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ గిరిబాబు గారు. ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు నా బర్త్డే సందర్భంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే రాజకీయవేత్త ఆయన, పారిశ్రామికవేత్త, అన్నిటికీ మించి మంచి హృదయం ఉన్న మనిషి, స్నేహపాత్రుడు. ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయనతోటి తిరిగి ప్రచారం చేశాను. అప్పటి నుంచి మా బంధం ఏర్పడింది. ఆ బంధం స్నేహంగా మారింది. రామవతల కాలేజీ కోసం నేను ఎంతో ప్రయత్నించాను. జూనియర్ కాలేజీకి
కొన్ని కారణాల వల్ల ఇది రాలేదు. తర్వాత వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కాలేజీ జూనియర్ కాలేజీ ఇక్కడ నిర్మించడం మా అందరికీ చాలా ఆనందం కలిగింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి సంవత్సరం బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ మా ఇంట్లో ఏ శుభకార్యాలు కానీ ఇక్కడే చేసుకుంటాం. ఎక్కడ హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఇంతవరకు నేను చేయలే. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం నా బర్త్డే అనేది నాకు ఇష్టం లేదు యాక్చువల్గా చేసుకోవాలని లేదు. అందుకనే మా అమ్మాయిని కానీ మా కోడళ్ళని కానీ ఎవరిని తీసుకురాలా ఇక్కడికి, మా నాన్నగారిని కానీ. కాకపోతే మావాడు రఘు లేదు నాన్న 75 సంవత్సరం అమ్మ పోయింది, ఆవిడ పోయినా కూడా ఆవిడ ఆత్మశాంతి కోసం చేస్తారా ఉండటం వల్ల దీనికి ఒప్పుకోవడం జరిగింది. మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు, నన్ను అభినందించుకుందుకు, నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ మరొకసారి అభినందనలు.